బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. అలాగే ఈరోజు లేవగానే ప్రార్థన చేసుకుని బైబిల్ చదివారని నమ్ముతున్నాను. ఒకవేళ అలా చేస్తే రండి ఈరోజు దేవుని వాక్యం ధ్యానిద్దాం. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కోసం మొదటి సమూయేలు 17వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుకుందాం. దాంట్లో ఎలా ఉంటుంది? దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియక జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. కనుక అతడు దావీదును పిలువనంపిరి. ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవరి మనసును కృంగనమెత్తం లేదు. మీ దాసునైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. ఇదిగో ఇది మనందరికీ బాగా తెలిసిన భాగం. దావీదు గొల్యాతుల భాగం. బైబిల్లో బాగా ఎక్కువ పరిచయం ఉన్న ఒక వాక్య భాగం ఏదైనా ఉంది అంటే ఇదిగో ఇది దావీదు గొల్యాతుల వాక్య భాగం. మనందరికీ తెలిసిన విషయమే. గొల్యాతు అనే ఫిలిస్తీయుడు ఇశ్రాయేల్ మీదకి దాడికి వచ్చి ఇశ్రాయేలుని 40 రోజుల నుంచి భయపెడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలులకు రాజుగా సౌలు ఉన్నాడు. అయితే ఈ సౌలు దేవుని హృదయానుసారుడుగా లేకుండా దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టిన విధానాన్ని బట్టి దేవుడు ఇతను కూడా పక్కన పెట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సౌలుకు దేవుడు తోడుగా లేడు. అయితే ఇదే సమయంలో దేవుడు తన హృదయానుసారుడైన ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఆ వ్యక్తి దావీదు. ఈ దావీదు గొర్రెల కాపరి. ఒకరోజు ఇతను తన అన్నల సైన్యంలో ఉన్నారని తన తండ్రి ఇష్షియా చేత పిలువబడి వాళ్ళ యోగక్షేమాలు కొనుక్కోమని తన తండ్రి చేత యుద్ధరంగంలో పంపించబడతాడు. ఇదిగో అలా వచ్చిన సందర్భంలోనే ఇతడి గొల్యాతుని చూస్తాడు. గొల్యాతు అన్న మాటలన్నీ వింటాడు. ఇప్పుడు పౌరుషంతో అంటాడు, ఈ ఫిలిస్తీన్ని నేను చంపేస్తానని చెప్పి. ఇది ఈ మాట ఆ నాట ఈ నోట వెళ్ళి సౌలు చెవిలో పడ్డది. ఇప్పటిదాకా సౌలు గొల్యాతుని చూసి పారిపోయిన వాళ్ళని చూశారు, కానీ ఒకే ఒక వ్యక్తి గొల్యాతుతో పోరాడుతున్నాను కానీ అతనికి ఆసక్తి కలిగింది. అసలు ఎవడెత్తను అని చెప్పి తెలుసుకుందామని కబురు పంపాడు. తీరా వచ్చి చూసేసరికి ఆ దావీదు ఒక గొర్రెల కాపరి, అలాగే ఒక బాలుడు. ఇప్పుడు ఆ సందర్భంలో దావీదు సౌలుతో చెప్తున్న మాటలు మీరందరూ కానీ ఈ వాక్య భాగం సరిగ్గా గమనించినప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మొదటగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మనం చేసే మొదటి పని ఏంటంటే ఎవరో వచ్చి దాన్ని పరిష్కరిస్తారని చూస్తాం. అయితే అలా మనం చూసే సమయం అంతా కూడా మనం భయంలోను భీతిలోను ఇంకా కృంగుదలలోకి వెళ్ళిపోతాం. ఇదిగో అదే విషయం ఇక్కడున్న సందర్భంలో చూడవచ్చు. గొల్యాతు అనే ఒక సమస్య వచ్చింది. అయితే సౌలు నుంచి ఇశ్రాయేల్ సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎవ్వరు కూడా స్టెప్ తీసుకోలేదు. కానీ ఒకే ఒక వ్యక్తి వచ్చాడు, నేను చేస్తాను, నేను చూస్తానని చెప్తున్నాడు. ఈరోజు దావీదుని చూసి మనం ఒక విషయం నేర్చుకోవాలి. అదేంటో తెలిసే, మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి మొదటగా మనమే అడిగేయాలి. సమస్యకి కారణం బహుశా మనం ఇది ఈ వ్యక్తి అంటాం, లేదా ఆ వ్యక్తి అంటాం, ఇదిగో పలానా వ్యక్తి అలా అనడాన్ని బట్టి ఇలా జరిగిపోయింది అంటాం. కాదు. మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందా మొదటగా దానికి పరిష్కారం మన వైపు నుంచి రావాలి. దానికి కారణం మనమే అయి ఉండాలి. మనలో చాలామంది సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా ఒక పోరాటం వచ్చినప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటాం. అలా కాదు. మన ప్రార్థన మనమే చేయాలి. మన విశ్వాసం మనది. మన వాక్యం అనే ఖడ్గాన్ని మనమే పట్టుకోవాలి. ఇదిగో మనమే మన యుద్ధ రంగంలో దేవుని ఆత్మ తోడుతో ముందుకు వెళ్ళాలి. దావీదులా దేవుడు అదే విషయం దావీదు ద్వారా మనకు నేర్పుతున్నాడు. ఈరోజు మీరు ఏదైనా సమస్యలో ఉన్నారా? ఎవరో వచ్చి నాకు ఏదో చేస్తారనుకుంటున్నారా? కాదు. మీకు తోడుగా దేవుడు ఉన్నాడు. మీకు సహాయం చేసే దేవుడు. కాబట్టి మీ సమస్యతో ఎదిరించడానికి మీరే ముందడుగేయండి. మొదటి స్టెప్ మీతోనే మొదలుపెట్టండి. ఇదిగో మన జీవితంలో కూడా మనం అందరం పెద్ద సమస్యలో ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి ఇలాగే చెప్పాడు. మీరు కానీ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు దాంట్లో యేసు ప్రభు ఈ విధంగా చెప్తారు, ఇదిగో గ్రంథపు చెట్లో నా కోసం రాయబడినట్లు దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్పి. అవును, మనందరం మన పాప భారం నుంచి బయటపడదాం. మనల్ని అందరినీ విమోచించడానికి ఒక వ్యక్తి కావాలి. ఇదిగో అలా ఒక పాప భారం ఉన్నప్పుడు, అలా పాపంలో జనులందరూ నశించిపోతున్నప్పుడు యేసు ప్రభు తానే నేనున్నాను, నేను చూసుకుంటానని చెప్పి మన కోసం ఈ లోకానికి వచ్చి మన అందరి శిక్షను ఆయన భరించి మనకు విమోచన ఇచ్చాడు.
దీన్ని బట్టి తన బిడ్డలమైన మనం ఆయనను అనుసరించాలి అని ప్రభు అనుకుంటున్నాడు. అవును, మనం అందరం కూడా ఆయనను అనుసరించాలి. అప్పుడే మన పాపాల నుంచి మనం విమోచించబడతాం. ఇదిగో దావీదు మనకు పాఠం నేర్పాడు. మన సమస్యని మనమే పరీక్షించుకోవడానికి ముందుకెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరిని చూపాడు. మనందరి పాపాలను తానే వచ్చి మన కొరకు నేనున్నాను అని చెప్పి వాటిని తొలగించడం ద్వారా ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇదిగో మీలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకుండా ఆయన రక్షణలోకి రాకుండా ఇంకే బయట నిల్చుని నా జీవితంలో ఈ సమస్య ఉంది, ఈ కృంగుదల ఉంది, ఈ పోరాటం ఉంది, దీని నుంచి నేను బయటపడలేకపోతున్నాను, నాకు ఎవరు సహాయం చేస్తారనుకుంటున్నారా? అయితే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 30వ వచనంలో శతాధిపతి కూడా ఇలాగనుకున్నాడు. అతను పౌలుని అడుగుతున్నాడు, అయ్యా నేను నా ఇంటి వారు రక్షణ పొందాలంటే ఏం చేయాలని? అప్పుడు పౌలు గారు అంటున్నారు, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షించబడతారని. అవును, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పండి. ప్రభు మీ సమస్యలోంచి అన్నిటి నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. ఇదిగో మీరు ఆ గొల్యాతుకు భయపడకండి, నేనున్నాను దావీదు చెప్పాడు. మీ పాపాలంటే విమోచించడానికి నేను భూలోకానికి వచ్చానని యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు మనం చెప్పాల్సిన మాట, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, నేను విశ్వాసం ఉంచుతున్నాను, నాకు సహాయం చేయని చెప్పి. మీరు కానీ అలా చెప్తే తప్పకుండా మీకు సహాయం చేయడానికి ప్రభు ముందుకు వస్తాడు. ఎందుకో తెలుసా, మీరు మీ విశ్వాసాన్ని ఇతరుల మీద పెట్టుకుంటే కృంగిపోతారు, కానీ మీ విశ్వాసాన్ని ప్రభు మీద పెట్టుకుంటే ఇదిగో ఆయన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. ఆయన తప్పకుండా మన ఆశలన్నింటినీ నెరవేరుస్తాడు. మన ప్రతి సమస్య నుంచి మనం విడిపిస్తాడు. మరి ఎందుకని ఈరోజు ప్రభువు నందు విశ్వాసం ఉంచకూడదు? ఆ విధంగా చేద్దామా? చిన్న ప్రార్థన. పరలోకమందు తండ్రి, ఇదనా నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. గొల్యాతు అనే సమస్యను జయించడానికి దావీదు ఏ విధంగా అయితే నేనున్నాను ముందుకు వచ్చాడో, దాన్ని బట్టి నీవు మాకు నేర్పిన పాఠాన్ని బట్టి నీకు వందనాలు. అవును దేవా, మా సమస్యల నుంచి బయటపడాలంటే మొదటి అడుగు మేమే వేయాలని నువ్వు తెలియజేసిన మాటను బట్టి నీకు వందనాలు. అదేవిధంగా నీవు మాకు ముందుంచిన మాదిరిని దేవతండి మేము అనుసరించడానికి మాకు సహాయం చేయండి. మా పాప భారాన్ని అంతటినీ తీసుకోవడానికి నీవు నేనున్నాను అని మా ముందుకు వచ్చావు దేవా, అందుని బట్టి నీకు వందనాలు. అదేవిధంగా ఇప్పుడు మేమున్న సమస్య నుంచి బయటపడాలంటే దేవా మేమందరము దేవా నేను నిన్ను విశ్వసిస్తున్నాను అని చెప్పాలని దేవత నువ్వు కోరుకుంటున్నావు. దేవా ఆ విధంగా చెప్పుటకు, ఆ విధంగా విశ్వసించుటకు మా అందరికి నీ సహాయం చేయండి. ఎవరైతే ఇంకనూ రక్షణ పొందుకోలేదో వారందరికీ రక్షణ దయచేయండి. ఎవరైతే ఇంకనూ బంధకాలు ఉన్నారో వాటి నుంచి విడిపించండి. ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో అందరికీ ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే దేవతండి ఏ విధమైన సమస్యలు ఉన్నారో వాటన్నిటి నుంచి విడిపించమని తండ్రి, చీకటి మరణాంతకాల లోయల్లో దేవతండి వారికి గొప్ప వెలుగు వలె ప్రకాశించమని, చీకటిలోంచి వాళ్ళందరినీ దేవతండి మహా ఆశ్చర్యకరమైన వెలుగులోకి రప్పించమని, నీ కృపను, నీ విశ్వాసతను, నీ మహిమను దేవతండి ప్రచురించుకోమని వేడుకొంచు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.